మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా వినిపిస్తున్న గాయని పేరు శ్రీలలిత. దేశవ్యాప్తంగా చిత్రమ్మ గారి లాంటి వ్యక్తి, మీకు ఇష్టమైన గాయని ఎవరు ఈ మధ్యకాలంలో అంటే శ్రీలలిత అని చెప్తున్న అమ్మాయి కేవలం ఓకల్ కాకుండా కజు అనే ఇన్స్ట్రుమెంట్తో లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ అశేష ప్రజల ప్రేమను సొంతం చేసుకుంటోంది. ఈరోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ట్రాక్ మీద కాకుండా లైవ్ బ్యాండ్తో ఈరోజు పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. హరే రామ్ గారి బృందం, సింగర్ శ్రీలలిత, రిథమ్స్ మెహర్, వైలిన్ కౌండిన్య, కీబోర్డ్ మానస్, గిటార్ చంద్రు, ఫ్లూట్ రాఘవ, కోఆర్డినేషన్ హరేరామ్ గారు. వారి ఈ పాటను ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతమ్మ గారికి నమస్కారం. शिव संभूत भुवि संजात नंबीदवगिंबो कोडुववनीत ಸಾವಿರ ದೈವತ मनसो प्रीत ಬೇಡುತ್ತನೆ ದೇವು ಆರಾಧಿಸುತ್ತ ಮಗರಿಸ 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 ಗರಿಸ ರಿಸ ಸರಿ ಸರಿ ಗಮ ಪಪ್ಪ ಮಗರಿಸ 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 ಗರಿಸ ರಿಸ ಸರಿ ಸರಿ ಗಮ ಮ ಬದನಿ ದ ಬದನಿ ಸರಿ ದಾನಿ ಸರಿ ಗರಿ ರಿ ಸರಿ ದ ಬದನಿ ಸರಿ ದಾನಿ ಸರಿ ಗಮ ಸರಿ ಗಮ మద మదని సా రి సరి సదా ని సరి సరి సా సరి ని 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 సరి 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 రి సరి దా ద ద ద రి 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 ద ద ద రి 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 ద ద ద గా ద రి 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 ద రి గ గ రి 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 ద ద గ గ రి 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 స రి 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 ద రి రి స స స రి 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 రి స రి రి స రి రి స ద మ ద ని 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 ద ద రి ని 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 ద ద రి
గ మ మ మ ద ద ద ని 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 స సరి సరి గ మ గ మ గ మ ప ద ని ద ప ద ప ద ని సరి సరి గ ని ని ద మ గ ని రి గ రి గ మ గ మ ద మ ద ని రి ని ద మ రి గ మ గ మ ద మ ద ని ద ని రి మ ద ని మ ద ని ద ని ని రి రి గ రి గ మ మ మ గ మ మ ఇట్ వాజ్ ఆసమ్, జస్ట్ ఆసమ్. ఎంత లైవ్ పర్ఫార్మెన్స్ ఇది అంటే ట్రాక్ మీద మనం వింటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో లైవ్లో ఇన్స్ట్రుమెంట్స్, శ్రీలలిత గారి సింగింగ్, కజూ ప్లే ఏదైనా అద్భుతంగా, నిజంగా ఇది ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. శ్రీలలిత గారిని, మెహర్ గారిని, కౌండిన్య గారిని, మానస్, చందు, రాఘవ, హరేరామ్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే టీం అంతా కూడా స్టేజ్ మీద ఇన్స్ట్రుమెంట్స్ని క్లియర్ చేస్తే నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి స్టేజ్ని క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం ట్రాక్స్ మీద మాత్రమే ఇంత పర్ఫెక్షన్ చూస్తాం అనుకుంటాము, కానీ సాధన అనేది ఒక వ్యక్తికి కనుక ఉంటే, ఒక సంకల్పంతో చేస్తే ఇంత అద్భుతమైన ప్రదర్శన లైవ్గా ఇవ్వచ్చు అని నిరూపిస్తూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నటువంటి గ్రూప్ హరేరామ్ గారి గ్రూప్ ఇవాళ కూడా అద్భుతంగా మరొక్కసారి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసినందుకు ధన్యవాదాలు. తదుపరి నాట్యాంశం అర్ధనారీశ్వరం వెంకట్ గారు అంటే జాతీయ స్థాయిలో కూడా పేరున్న కూచిపూడి నాట్య గురువులు. అర్ధనారీశ్వరం అనే అంశాన్ని ప్రపంచ ప్రఖ్యాతి చేసినటువంటి వ్యక్తి. ఈ మధ్య కాలంలో ఆయన అకాల మరణం పొందినప్పటికీ వాళ్ళ నాన్నగారి లెగసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళ అబ్బాయి అలాగే వాళ్ళ అమ్మాయి ఇద్దరూ కూడా అర్ధనారీశ్వరం రిత్విక్ అలాగే వెంకట్, చార్మిళ వెంకట్ వారిరువురు కూడా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అదే క్రమంలో 9 కుండల్ని తలపైన పెట్టుకొని ఒక అద్భుతమైన నాట్య ప్రదర్శనను వాళ్ళు దేశవ్యాప్తంగా ఇస్తూ వస్తున్నారు. ఇది సాధ్యమేనా అనే అంత అబ్బురపరిచే ఈ నాట్యాంశాన్ని ఇవాళ మనం ఈ కార్యక్రమంలో భాగంగా చూడబోతున్నాము. వారిని సాదరంగా, సవినీయంగా రిత్విక్ వెంకట్ గారిని, చార్మిళ వెంకట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ అందరి చప్పట్ల మధ్య. సాధారణంగా ఒకే లేదా అబ్బాయి ఒక అమ్మాయి లాగా పర్ఫామ్ చేస్తారు, కానీ సగం శరీరం పార్వతీదేవి అయితే సగం శరీరం శివుడిలాగా ఆహార్యం అంతా అలంకరించుకొని ఏ అభినయం వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా శివ పార్వతుల్ని చూపిస్తూ వచ్చే ఒక క్లిష్టతరమైన ప్రక్రియే అర్ధనారీశ్వరం అనే ప్రక్రియ. దానికి ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతి తెచ్చిన వ్యక్తి అర్ధనారీశ్వరం వెంకట్ గారు. ఆయన ఇంటి పేరు ఎవరో ఎవరికీ తెలియదు, ఆయన ఇంటి పేరే అర్ధనారీశ్వరంగా మారిపోయే అంత పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి. తండ్రి లేకున్నా ఆయన అడుగుజాడల్లో ఆయన నేర్పిన విద్యను తల్లి గురువులు వాళ్ళ తల్లి కూడా నేర్పిస్తూ వస్తున్నారు. ఇవాళ ఇంత గొప్ప వేదిక మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ముందు వారు ప్రదర్శన ఇవ్వడం అని చెప్పగానే వాళ్ళ ఆనందంలో కాసేపు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయారు. తర్వాత తేరుకొని నిజంగానా అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి రాత్రి పగలు కృషి చేశారు ఈ పర్ఫామ్ చేయడం కోసం. 9 కుండలతో లైవ్లో చేయడం అనేది చాలా కష్టం, కానీ ముఖ్యమంత్రి గారి ముందు మేము ఎంత కష్టమైనా నేర్చుకొని చేస్తామని కృషితో చేశారు. దానికి వేదిక సిద్ధమైంది. ఇప్పుడు మీకు రిత్విక్ని, చార్మిళ్ళని పరిచయం చేస్తున్నారు వేదిక మీద.